ఉగాండా కంపాలా రాజధానిగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడి పేరు ముసేవెని. ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు. 1986లో ముసేవెని మొట్టమొదటిసారిగా ఉగాండా ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పటి నుంచి నేటి వరకు అతనే ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. అంత పెద్ద రాజకీయ శిఖరాన్ని 35 ఏళ్ల బాబీ వైన్ అనే సంగీత కళాకారుడు మొట్టమొదటిసారి ఢీకొట్టాడు. అప్పటికే ముసేవెనికి 72 ఏళ్ళు వచ్చాయి. ఆ దేశ చట్టం ప్రకారం 75 ఏళ్ళు పైబడిన వాళ్ళు, 35 ఏళ్ల కింద ఉన్నవాళ్ళు పెద్ద ర్యాంకింగ్ హోదాల్లో ఉండకూడదు. ఈ చట్టం ప్రకారం ముసేవెని మరోసారి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఒక్కసారి కుర్చీ ఎక్కాక, అధికారంలో ఉన్న రుచిని చూశాక, ఆ పదవిలోని పవర్ను అనుభవించాక దాన్ని దిగడం అంత సులువు కాదు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవే ఉందని పదవి నుంచి దిగితే తర్వాత జరగబోయే భవిష్యత్తుని కలలో కూడా ఊహించలేని ముసేవెని రాజకీయ పావులను కదిపాడు. పదవి ఒక పులి మీద స్వారీ లాంటిది. 3 దశాబ్దాల పాలనకు 30 ఏళ్ల నిండిన ఓ యువకుడు అడ్డం పడుతుంటే అతని అహం మరింత దెబ్బతింది. అందుకే రాజకీయాల్లో వయసు పరిమితిని ఎత్తేసే చట్టాన్ని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాడు. ఈ చట్టం వలన దేశం మరింత వెనక్కి వెళ్ళిపోతుందని, తన స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసమే ముసేవెని ఈ చట్ట సవరణ చేస్తున్నారని తన పాట ద్వారా ప్రజల్లోకి వెళ్ళాడు బాబీ వైన్. అప్పటికే బాబీ ప్రతిపక్ష పార్టీ ఎంపీ. ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు తన వంతు కృషి చేశాడు. ప్రజల్లో కూడా వ్యతిరేకత వచ్చింది. చట్ట సవరణ కోసం పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. ముసేవెనికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. వయసు పరిమితి లేని రాజకీయం అనే చట్టం సవరణ జరిగిపోయింది. బాబీ వైన్ ఉగాండాలో పాప్ సింగర్. తన పాటలతో జనాల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను తన పాటలతో ఎండగడుతూ ఉంటాడు. ఎక్కడికక్కడ ప్రజలు అతని పాటకు బ్రహ్మరథం పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతను నడుచుకుంటున్నాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి మిలిటరీ జైల్లో పెట్టి హింసించారు. అతన్ని విడుదల చేయాలని ప్రజలు ఆందోళన చేశారు. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ గొడవల్లో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్నాళ్లకు విడుదలైన బాబీ అమెరికా చేరుకుని నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి ఉగాండాలో జరుగుతున్న నియంతృత్వ పాలనను చెప్పాడు. తానే ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని అని వివరించే ప్రయత్నం చేశాడు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక 2021లో జరగబోయే ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రకటించాక బాబీకి ఇబ్బందులు మరింత పెరిగాయి. పోలీసులు, మిలిటరీ 2 చేతులని ముసేవెని ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా బాబీని ముప్పుతిప్పలు పెట్టాడు. అతని సహచరులందరినీ అరెస్ట్ చేసి మిలిటరీ జైలుకి పంపించాడు. ప్రెసిడెంట్ నామినేషన్ వేయడానికి 4 రోజుల ముందు అతను నామినేషన్ డాక్యుమెంట్స్ని పోలీసులు పంపించి సీజ్ చేయించాడు. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు న్యూస్ ఛానల్స్కి అప్డేట్ చేస్తూ వచ్చాడు బాబీ. చివరికి ఎలక్షన్ క్యాంపెయిన్లో అతనిపై దాడి జరిగినా కూడా బాబీ మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. మళ్ళీ నామినేషన్ పత్రాలని రెడీ చేసుకుని సబ్మిట్ చేశాడు. అతనికి ఎలక్షన్ కమిషన్ గొడుగు గుర్తును ఇచ్చింది. ఎలక్షన్కి 2 రోజుల ముందు దేశం మొత్తం ఇంటర్నెట్ సేవలు రద్దయ్యాయి. ఉగాండాకు ప్రపంచ దేశాలకు ఉన్న కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోయింది. కేవలం ఎలక్షన్ రోజు బాబీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బయటకు వెళ్ళాడు. 4 రోజుల తర్వాత ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేశారు. మళ్ళీ ముసేవెని మరోసారి ప్రెసిడెంట్గా ఎంపికయ్యాడు. రిజల్ట్ వచ్చిన 10 రోజుల తర్వాత గృహ నిర్బంధం నుంచి బాబీని విడుదల చేశారు. ఈ డాక్యుమెంటరీ అంతా బాబీ వైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. 30 ఏళ్ళు పైన పాలించినా కూడా ఇంకా పదవి వ్యామోహం పోని ముసేవెని రాజకీయ వయసు పరిమితిని తీసేసే చట్ట సవరణ చేయడం ఏ రకంగానూ ప్రజాస్వామికం అనిపించుకోదు. అలాగే పోలీసులను, మిలిటరీని అడ్డం పెట్టుకుని సాగించే ఏ పరిపాలన కూడా ఎంతో కాలం నిలబడదు. కానీ బాబీ కూడా పేద ప్రజలను అడ్డం పెట్టుకుని పైకి రావాలని చూస్తున్నాడన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ డాక్యుమెంటరీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి.